ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కృపణకండి అయ్యా, ఈ యొక్క పుట్టుకన దినమందు మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి మహాత్మాత్మను మా అందరికీ ప్రసాదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదంటే పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. సమయం నాయన మీ యొక్క లేఖనాలను ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మా యొక్క ప్రతి హృదయ తలంపును మీ వైపు పెట్టుకు సహాయం చేయమని వేడుకొస్తున్నాను. వాక్యము వెలువడుతుండగా వినగలిగినటువంటి చెవిని, భద్రపరుచుకునేటువంటి హృదయాన్ని, నెమరవేసుకునేటువంటి మనస్సాక్షిని, గైకునేటువంటి జీవితాలను నాకును మా అందరికీ ప్రసాదించమని వేడుకొస్తున్నాను. మాట్లాడుతున్నది నేను కాదు కానీ తండ్రి, మీ యొక్క నోటికి పూరగా వాడుకొని అమూల్యమైనటువంటి మీ యొక్క సంగతులను మాకు వెలువడుచుకుని వేడుకొస్తున్నాను. బోధించుటకు మీ యొక్క ఉపకారాత్మక సహాయమును నాకు మెండుగా ప్రసాదించమని వేడుకొస్తున్నాను. రావాల్సినటువంటి ప్రియులు అనేకులు ఉన్నారు నాయన. నిజముగా ఆశపడినటువంటి వారందరికీ మీ యొక్క సన్నిధాన భాగ్యములు ప్రసాదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఒకసారి ఈరోజు జరుపుకొంచున్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ మీకే అంటే వాక్యం ఇంకా మీకోసమే ఉంటుంది. అట్లా అని చెప్పేసి పురుషులు లేరా దానిలో అంటే వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. మంచిది. అంటే చిన్న తలంపు ఏంటంటే, ప్రపంచాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక స్త్రీకి ప్రపంచమే ఒక దినాన్ని ఏర్పాటు చేస్తే, అదే మహిళా దినోత్సవం. చక్కగా దీని రూట్స్ ఏంటబ్బా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ మహిళా దినోత్సవాన్ని ప్రవేశపెట్టిండు అని చెప్పేసి కొద్దిగా స్టడీ చేసినప్పుడు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు సమ్వేర్ 1910 సంవత్సరంలో ఈ యొక్క స్ట్రగుల్ మాకు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి లేడీస్ బయటకు వచ్చినట్టుగా మనం అక్కడ కనుగొనగలుగుతాం. ఒకసారి మనము చూసినట్లయితే 1910లో లేదంటే 1909లో యుఎస్ఏ నుండి న్యూయార్క్ సిటీలో వాళ్ళందరూ కూడా మిషన్ కుట్టేటువంటి లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టిచ్చింగ్ చేసేటువంటి వారిలో చాలా వివక్షను చూపించేటువంటి పద్ధతులు ఉండేవి అప్పట్లో. వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేక మాకు వర్క్ దగ్గర కానివ్వండి, ఫినాన్సెస్లో కానివ్వండి, మా దగ్గర వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఒక స్ట్రైక్ని చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ యొక్క పోరాటము ఆ తర్వాత డెన్మార్క్, ఆ తర్వాత యూరప్, ఆ తర్వాత ఆస్ట్రియా, ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఇటు విధంగా అనేక దేశాల్లోనికి అది వ్యాప్తించింది. ఎందుకంట స్త్రీ పైన జరుగుతున్నటువంటి వివక్షను బట్టి. అంటే ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనం గమనించినట్లయితే, నాన్న వింటున్నారు అందరూ? ప్రజెంట్ కాలంలో మనం గమనించినట్లయితే కూలి పనికి వెళ్తారు కదా మామూలుగా. జెంట్స్కి ఏమో 1500 రూపాయలు ఇస్తారు పర్ డే. లేడీస్కి వచ్చేసి వాళ్ళు పాపం అదే పని చేస్తారు, వాళ్ళకి 800, 1000 రూపాయలు ఇస్తారు. అంటే వివక్ష ఇంకా కూడా ఉంది. అంటే తారతమ్యం ఉంది. స్త్రీలకి వాళ్ళు వర్క్ చేసేటువంటి స్పేస్ లో భద్రత లేదు. ఈవెన్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జెంట్స్ ని లేడీస్ కి తీసుకున్నట్లయితే యావరేజ్ శాలరీస్ ని మనం కంపేర్ చేస్తే లేడీస్ కి తక్కువ కనబడుతుంది. ఇదిగో ఈ కాజెస్ అన్నిటితోటి అప్పుడున్నటువంటి స్త్రీలు, అణిగిపోయినటువంటి స్త్రీలు ఏం చేశారంటే మెల్లిగా యునైటెడ్ అయిపోయి we want justice, equality, we want equality అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి పైకి లేవడం జరిగింది. మనందరికీ తెలుసు ఏంటది, ఇండియాలో కూడా సతీ సహగమనం అని చెప్పేసి ఉందన్న సతీ సహగమనం అని చెప్పేసి విన్నారు కదా. అదేంటి, ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, నా భార్య కూడా బ్రతికుండగానే నాతో పాటు కాల్చబడాలి.
చనిపోవాలి. నా నా చితి మండుతా ఉంటది కదా, దాంట్లోనే ఆమె వచ్చేయాలి బ్రతికుండగానే. అదిగో అటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు స్త్రీలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా చెప్తే చాలా భయంకరంగా ఉంటుంది. చైనా దేశంలో కొద్దిసేపు చైనా దేశంలో ఈ స్త్రీలు అందంగా ఉండడానికి, లేదంటే వాళ్ళని ఎంతసేపు కూడా ఒక సెక్షువల్ గానే చూడడం అనేది చాలా ఎక్కువ, సెక్షువల్ సింబాలిక్ గా చూడటమే ఎక్కువ ఉండేది. ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవారంటే చైనా వాళ్ళు ఈ స్త్రీల యొక్క, లేదంటే పుట్టినటువంటి పిల్లల వయస్సు 7 నుంచి 8 సంవత్సరాలు రాగానే, అంతకుముందు దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేసిండు, ప్రతి పురుషుడు ఏం చేసుకోవాలంట, సున్నతి చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు పెట్టినట్టుగా ఇక్కడ చైనా దేశం వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ పాదాలు ఉంటాయి కదా నాన్న పిల్లలకి, ఇప్పుడు 7-8 ఇయర్స్ పాదాలు ఉంటాయి కదా, ఈ పాదాలు ఎంత చిన్నగా ఉంటే అవి అంత అందంగా కనబడతాయి. లోటస్ ఫుట్ అంటారండి, లోటస్ ఫుట్ అంటారు. అంటే ఇంత రానివారు ఫుట్ని, దాన్ని ఇలా అనిచేస్తారు, గట్టిగా కాంపాక్ట్ చేసేస్తారు. ఈ బోన్స్ అన్ని ఇరిగిపోవాలంటే, ఇప్పుడు ఇది నాది 6 to 7 feet ఉంది కదా, ఇంచెస్ ఉంది కదా, ఓన్లీ 3 inches ఉండాలి వాళ్ళ పాలు. అట్లా ఉంటే దే ఆర్ ద సింబాలిక్ ఆఫ్ బ్యూటీ. వాళ్ళ పాదాలంట 3 నుంచి 4 ఇంచుల వరకే ఉండేటట్టు, ఇక పెరుగుతున్నాయంటే ఏం చేస్తారు వాళ్ళు, ఇట్లా గట్టిగా ఒప్పేస్తారంట. ఆ ఎముకలు, ఆ పాదాల్లో ఉన్నటువంటి నరాలు అవన్నీ ఇట్లా కంపాక్ట్ అయిపోయి ఇంత సైజుకి రావాలి. ఇంత సైజుకి వచ్చిన వాళ్ళు కేటగిరీ ఏ, చాలా అందమైనటువంటి స్త్రీలుగా భావించేవాళ్ళు. 4 నుంచి 5 ఇంచులు ఉందనుకోండి యావరేజ్ స్త్రీలు, కొంచెం ఇంచు పెరిగింది అనుకోండి వేస్ట్ స్త్రీలు. అది అట్టి విధంగా అంత దూరం ఎవరైనా తట్టుకోగలుగుతామా? మన కాళ్ళని పట్టుకొని, ఇప్పుడు నా కాళ్ళని పట్టుకొని, ఇప్పుడు నేను 6 inches ఉంది, 7 inches ఉంది శ్రీధర్, ఇది 3 inches కావాలి అని చెప్పేసి నా పాదాలు ఇట్లా ఒత్తి పడేసింది అనుకో, భరించగలుగుతాను నేను? ఉన్నటువంటి స్త్రీలు అంత దారుణంగా వాళ్ళు గురి కాబడ్డారు, హింస. అవన్నిటి నుంచి చైతన్యాన్ని పొందుతున్నారు స్త్రీలు. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? అంతేకాకుండా మీకు విషయం చెప్పాలి. జపాన్లో అంట, నేను దీనికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ గ్రూప్లో పెడతాను, అందరూ చూడండి. దాన్ని ఇంగ్లీష్లో ఫుట్ బైండింగ్ అంటారు. చైనాలో జరిగినటువంటి దాన్ని ఫుట్ బైండింగ్. ఇది నేను గ్రూప్లో పెడుతున్నాను, ఒకసారి ఆ ఫోటోస్ చూడడానికి ప్రయత్నం చేయండి. చూడండి సరే, మీకు అర్థమవుతుంది. ఇంత సైజు ఉన్నటువంటి ఫుట్ని ఇంత సైజు చేసేస్తాం. అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు స్త్రీ. ఆ తర్వాత ఇప్పుడు జపాన్, అదే కాలంలో బ్రాంజ్ ఏజ్లో ఇదంతా జరిగినటువంటి కథ. జపాన్లో ఉన్నటువంటి స్త్రీలంట ప్రాస్టిట్యూషన్ అనేది, వ్యభిచారం అనేది లీగల్ అంట. వ్యభిచారం అనేది లీగల్గా ఉండింది అప్పుడు అక్కడ, లీగల్గా. అంతేకాకుండా వారికి పుట్టినటువంటి సంతానం, అంటే పుట్టబోయేటువంటి సంతానం, ఇప్పుడు మనం ఎబార్షన్ చేయించుకుంటే లాఫుల్ అని అనాలి. ఎబార్షన్ చేయించుకోవడం అనేది లీగలా ఇల్లీగలా? ఇక్కడ ఇల్లీగల్, చేయించకూడదు. కానీ జపాన్లో అది లీగల్. జపాన్లో అప్పుడున్నటువంటి పరిస్థితులలో లీగల్ చేశారు. అంటే ప్రాస్టిట్యూషన్, వ్యభిచారము ప్లస్ ఒకవేళ పిల్లలు పుట్టడానికి ఉంటే వాళ్ళని ఎబార్షన్ చేయించడం అనేది కూడా లీగల్ ఉంది అప్పట్లో జపాన్లో. అట్టి విధమైనటువంటి, అంటే స్త్రీలు ఎంతసేపు కూడా ఓన్లీ ఆ పని వరకే యూజ్ అయ్యేటువంటి వారిగా. అందుకే చైతన్యం వచ్చింది స్త్రీలలో. మామూలు వాళ్ళు కాదు మీరందరూ మామూలు కాదు. ఎక్కడ వరకు నేను ఉండగలుగుతాను, సహించగలుగుతాను, తట్టుకోగలుగుతాను అని చెప్పేసి మాత్రమే చూస్తారు. ఒక్కసారి ఓపిక నశించిందంటే ఇదిగో ఇటువంటి మూమెంట్స్ అనేటివి వస్తాయి. అందుకనే 1977లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మార్చ్ 8న విమెన్స్ డే అని చెప్పేసి డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతా వస్తా ఉంటాం. ఆ డేలో ఈ 2026లో ఈ రోజు మనం ఉన్నాం. మీ అందరికీ మరి ఒకసారి విమెన్స్ డే శుభాకాంక్షలు. మంచిది. అయితే చాలాసార్లు గ్రంథము లేడీస్ ని
కొంచెం చిన్న చూపు, అప్పుడు ఎట్లయితే సమాజం చిన్న చూపు చూసిందో అనాది కాలంలో, అలాగే గ్రంథము కూడా లేడీస్ ని చిన్న చూపు చూస్తుంది అనేటువంటి మాటలు మన కడప వినబడుతూ ఉంటాయి. పురుషాధిక్యత కలిగినటువంటి లోకం ఇది అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. అంతేకాకుండా గ్రంథము కూడా స్త్రీ పట్ల కొంచెం వివక్ష చూపుతుంది అనేటువంటి విషయాన్ని మనము వింటూ ఉంటాం. అయితే గ్రంథం ఎప్పుడు కూడా అటువంటి పని చేయలేదు. దేవుని యొక్క గ్రంథం ఎప్పుడు కూడా స్త్రీలకి మంచి ఆధిక్యత ఇచ్చినట్లుగానే మనము చూస్తూ ఉంటాం. కొన్ని వచనాలు చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి అందరం కూడా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అటువంటి పురుషులారా, జీవము అను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, జీవము అను కృపావరంలో మీ భార్యలు కూడా పాలువారై ఉన్నారు అంటే స్త్రీ సమానులు. అంటే పురుషులతో స్త్రీలు కూడా జీవము అనేటువంటి వరంలో ఏంటట పాలివారై ఉన్నారు. అంటే స్త్రీలు పురుషులు వేరు వేరు కాదు నాయన, మీరందరూ కూడా ఒకటే అని చెప్పేసి గ్రంథము చెప్తుంది. ఎక్కడ కూడా వివక్ష లేదు. జీవము అనేటువంటి కృపావరంలో జెంట్స్ తో పాటుగా మీరు అందరూ కూడా ఈక్వల్ అనేటువంటి దాన్ని గ్రంథము చెప్తా ఉంది. అదే విధంగా మనందరికీ తెలిసినటువంటి కొన్ని చూద్దాము. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఎంతమంది తెలుసున్నాను? 10 ఆజ్ఞలు ఎంతమంది తెలుసు? మంచిది. దాంట్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పేసి అన్నాడు. తండ్రిని ఒక్కరినే సన్మానించమన్నాడు దేవుడు? నో. అంటే దేర్ ఇస్ నో ఇన్ఈక్వాలిటీ ఇన్ ద బైబిల్. స్త్రీలను పురుషులను ఈక్వల్ గా చూసింది గ్రంథము, లేదంటే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా జీవంలో మన ఇద్దరం సేమ్ టు సేమ్, సన్మానంలో మన ఇద్దరం సేమ్ టు సేమ్. అర్థమవుతుంది నాన్న? నాన్న అంశంలో ఉన్నారు, అందరూ అంశంలో ఉన్నారు. మంచి అటు విధంగా ఎక్కడ చూసినా గానీ మీరు లేదంటే స్త్రీలు పురుషులతో సమానంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఒకసారి అందరం కూడా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే మీరు అని చెప్పేసి యూజ్ చేశాడు దేవుడు. అక్కడ అబ్రహామా నువ్వు, ఆదామా నువ్వు అని చెప్పేసి అనలేదు. ఆదామా నువ్వు అని చెప్పేసి అనలేదు. మీరు అంటున్నాడు అక్కడ. అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఆదాము, స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా ఏలుబడిలో ఉన్నారు అని అర్థం. భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి అని చెప్పేసి అన్నారంటే ఏలండి అని చెప్పేసి చెప్పాడు దేవుడు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఏలుబడిలో సమానమైనటువంటి వారసత్వము ఉంది. జీవము అనేటువంటి కృపావరంలో ఇద్దరికి కూడా సమానమైనటువంటి కృప కలిగి ఉన్నాము. అంతేకాకుండా ఇద్దరిని సన్మానించమని గ్రంథము చెప్తా ఉంది. అదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో కూడా 6వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా అదే విషయం చెప్తాడు. ఏమంటాడు నాన్న? మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము. అంటే ఉందా? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము. ఏముంది నాన్న? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అంటే ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గ్రంథంలో ఎప్పుడు కూడా మరి ఇన్ఈక్వాలిటీ లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ సిమిలర్ ఇన్ హైయర్నెస్, అంటే వారసత్వంలో. దే ఆర్ ద కో రూలర్స్ అనేటువంటి విషయం కూడా మనం చూసుకున్నాం. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో, అదిగో
పురుషుడి నుండి స్త్రీ ఎట్లా కలిగిందో అలాగే పురుషుడు కూడా ఎక్కడి నుంచి కలగాలంట? స్త్రీ నుంచే. అంటే ఇద్దరు ఈక్వల్ కనబడుతున్నారా లేదన్నా? సో ఎక్కడ చూసినా కానీ మనకు స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము గ్రంథంలో లేదు అనేటువంటి విషయాన్ని, ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ ప్రయారిటీ దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ప్రపంచమంతా ఒక్క మగవారితోటే నిండిపోయింది అనుకోండి, ప్రపంచమంతా కూడా ఓన్లీ మగవారితోటే నిండిపోయింది అనుకోండి, బాగుంటుందా? అస్సలు బాగుంది. ఖచ్చితంగా లేడీస్ ఉండాల్సిందే, విమెన్స్ ఉండాల్సిందే. వాళ్ళు ఉంటేనే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని గ్రంథం అంటే పురుషుడి నుండి స్త్రీ ఎలాగో వచ్చిందో అలాగే స్త్రీ నుండి కూడా పురుషుడు. అయితే ఈ స్త్రీలను గౌరవించడం అనేది నిజంగా అందరి యొక్క బాధ్యత. జనరల్ గా మనం బస్సులలో చూస్తాం, ఆర్టీసీ బస్సులలో ఏం రాస్తుంటారు? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయము, వారికి కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చొనిద్దామని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఏంటది? అది మన సాంప్రదాయం. అంతేకాకుండా దేవుడు కూడా అది దాన్ని పెట్టినట్లు గమనం చూస్తాం. స్త్రీని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంట? గౌరవించాలి. ఖచ్చితంగా మనమే అమితంగా గౌరవించాలి. ఒకసారి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నువ్వు నరు నుంచి తీయబడ్డావు కాబట్టి నీ పేరు నారి అనబడింది. అంటే ఏం చేసిండు అక్కడ? మంచి ఆ హవ్వ పుట్టంగానే ఎవరి మాటలు విన్నదామే? ఆదాము మాటలే, భర్త మాటలే విన్నది. ఏ మాటలు? చీదరింపు మాటలు విన్నదా? అప్రిసియేషన్ మాటలే విన్నది భర్త దగ్గర నుంచి. భార్య ఆదాము దగ్గర నుంచి అవ్వమ్మ పుట్టడమే భర్త వాయిసే విన్నది. అది కూడా మంచి మెచ్చుకునేటువంటి మాటలే విన్నది. పురుషులమైనటువంటి మనము మన భార్యతో ఎట్టి మాటలు మాట్లాడుతున్నాము, మన స్త్రీలతో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాము, అది అక్కైనా, చెల్లైనా, భార్య అయినా, అమ్మైనా, అక్కైనా, కొడలైనా, పిల్లలైనా, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము అనేటువంటి, అంటే గౌరవించాలి. స్త్రీలు మనం ఏం చేయాలన్నా గౌరవించాలి. ఆదాము అప్పుడే చెప్పేసిండు, నా ఎక్కడో ఎంత అని చెప్పేసి అన్నాడు. ఉప్పొంగిపోయి ఉంటారు అప్పుడు. అటువంటి మాటలే మనం మాట్లాడుతున్నామా? ఎంతసేపు తిట్ల పురాణమైన, తిట్ల దండకమైన మన ఇంట్లో ఎప్పుడు కూడా బ్రదర్స్ మన గురించే మాట్లాడుతున్నారు. మంచిది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము స్త్రీలను ఎప్పుడు ఏం చేయాలంట? గౌరవించబద్ధులమై ఉంటూ ఉన్నాము. ఆదాము ఎట్టి విధంగా అయితే తన యొక్క భార్యను గౌరవించాడు, అతి విధంగా మనం కూడా మన యొక్క స్త్రీలను గౌరవించబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఇంకోటి తెలుసా మీకు? సృష్టిలో దేవుడు అన్ని సృజించేసిండు. ఎన్ని దినాలలో? 6 దినాలలో సృష్టించిండు. చివరి సృష్టి ఏంటో చెప్పండి నాకు. ఓకే, విశ్రాంతి. ఓకే, చివరి సృష్టి ఎవరు? నరుడు. ఫస్ట్ ఆదాము. చివరి సృష్టి ఎవరు? అవ్వమ్మ. ఎవరు? చివరి సృష్టి అవ్వ. చివరి సృష్టి ఎవరు? ముందు సృష్టి అయితే చేసిండు, ఆదాము చేసిండు. ఆ తర్వాత ఇక లాస్ట్, ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్ళామంటే, ఎక్కడికైనా బయటకో లేదంటే మన ఇళ్ళలో డిన్నర్కి వెళ్ళామంటే ఫోన్ చేసేస్తాం. చేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడతాం. ఐస్ క్రీమ్ పైన లాస్ట్ క్రౌన్ పెడతాడు వాడు, చెర్రీ. లాస్ట్ పెట్టేది ఏంటి? క్రౌన్ ఆఫ్ ద ఐస్ క్రీమ్, క్రౌన్ ఆఫ్ అవర్ మెయిన్, క్రౌన్ ఆఫ్ ది క్రియేషన్ విమెన్, క్రౌన్ ఆఫ్ ది క్రియేషన్ విమెన్. కాబట్టి మీకు దేవుడు అంత ఆధిక్యం ఇచ్చాడు, మామూలుగా విడిచిపెట్టలేదు. దేవుడు మీకు చాలా ఆధిక్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఇట్టి ఆధిక్యతకు ఆయనకి ఎప్పుడూ కూడా మనం సర్వదా కృతజ్ఞతమై ఉండాల్సినటువంటి వారమై ఉంటూ ఉండదు. అందుకని ఆ కిరీటాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, సామెత గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. సామెత గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అబ్బా ఏంటన్నా మరి యోగ్యురాలు తన పెనిమిటి ఏంటట? కిరీటము. మీరందరూ ఏమన్నారు? కిరీటాలు మీ భర్తలకు మీరు కిరీటాలుగా ఉన్నారంట.
ఎట్లాగైతే సృష్టి యావత్తులో ఆయన చివరిగా చేసి కిరీటం పెట్టాడో అట్టి విధంగా మీరు నిజమైనటువంటి కిరీటాలే. మీ భర్తలకు లేదంటే మీ స్వపురుషులకు మీరు ఏమై ఉన్నారు? కిరీటం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సరే అంట ఒక పాస్టర్ అంట ఇంట్లో గిన్నెలు దోముతా ఉన్నాడంట. గిన్నెలు దోముతా ఉన్నాడంట. దోముతామమ్మ ఎవరమ్మా? ఎవరమైనా గిన్నెలు దోముతాం పురుషులారా? గిన్నెలు దోముదామా? బట్టలు కుట్టామా? ఊడుద్దామా? ఇంకేమైనా చేద్దామా? ఆయన ఎట్లనే చేస్తా ఉన్నాడు. గిన్నెలు తోముతా ఆయనకు కొద్దిసేపు తోమిన తర్వాత ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? సాటి అయినటువంటి సహాయం కోసం నాకు భార్య ఇచ్చిండు కదా దేవుడు, నేను ఎందుకు తోమాలి? ఎందుకు ఇచ్చిండు భార్యని? సాటి అయినటువంటి సహాయం కోసం నాకు భార్యని ఇచ్చిండు కదా, నేను ఎందుకు తోమాలి అని. పాస్టరే, ఎవరైనా పాస్టరే. అటువంటి తలంపులో మనం ఏమన్నా ఉన్నామా? కాదు. దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీని గౌరవించమని, ఆమె ప్రతి పనిలో మనం అంత సహాయాన్ని చేయమని చెప్తూ ఉంటాడు. కాబట్టి పురుషులమైనటువంటి మనము ఆమె యొక్క పనిలో చాలాసార్లు నేను కూడా రీసెంట్గా నా యొక్క భార్యను ఏమన్నానంటే, కొంచెం డబ్బులు అవసరమైంది, బాగా భారీ అమౌంట్ అవసరమైంది. నాకు అవసరమైనప్పుడు మా అన్నని మా చెల్లెలతో మా అన్నను తెలిసినటువంటి సహోదరులు వీళ్ళతో మాట్లాడుతున్నాను డబ్బుల గురించి. మాట్లాడేటువంటి క్రమంలో ఈమె మధ్యలో వచ్చింది. ఏంది నాకు చెప్పవా అనుకో, నీకు ఇలాంటి తెలియకపో, పెద్ద విషయాలు నీకు తెలియకపో అని చెప్పేసి అన్నాను. కానీ పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చింది నా భార్య. కాబట్టి ఎక్కడ కూడా నీకు తెలియదు పో, నువ్వు అవసరం లేదులే, నీ జ్ఞానం సరిపోదులే అనేటువంటి మాటలు మనం మాట్లాడకుండా ఉండాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. గృహ పరిపాలనలో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా మనము చిన్న చూపు చూడకూడదు అని గౌరవించాలి. వారి యొక్క అభిప్రాయాలను గౌరవించాలి. వారు చేసేటువంటి పనుల్లో తోడుగా ఉండాలి. మనం ఏదైనా డెసిషన్ మేకింగ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కానివ్వండి, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే వారి యొక్క మ్యారేజెస్ విషయంలో కానివ్వండి, వారి సలహాలు అనేవి చాలా అత్యుత్తమంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా కుటుంబము, నా కుటుంబము, నా కుటుంబము, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, ఇవితోనే నిండిపోయి ఉంటాయి. అంతకు మించినటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసి విలువ ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. వీళ్ళరా ఆ స్త్రీ కుటుంబ పరంగా జ్ఞానవంతురాలు. మనందరికీ తెలుసు, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఏముంటుందన్నా, జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లును కట్టుకొను అని చెప్పేసి అంటున్నాడు. అంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీలాగా మీరందరూ ఉండాల్సినటువంటి వారు. అంటే పురుషులు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో అట్టి విధంగా స్త్రీలు కూడా ఏం చేయాలి, వారి యొక్క కుటుంబాన్ని లేదంటే ఇల్లును కట్టుకోవాల్సిందిగా మరి దేవుడు చెప్తాడు. 3 రాళ్ళైతే ఏం చేస్తుందంట, తన ఇంటిని కూడబెట్టుకుంటాడు. కానీ జ్ఞానవంతురాలు అంటే ఎవరు నాన్న? జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తులో ఉన్నటువంటి స్త్రీ తన యొక్క ఇంటిని, క్రీస్తులో లేనటువంటి స్త్రీ తన ఇంటిని కూడబెట్టుకుంటది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టు. అంతేకాకుండా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరం కూడా కొంచెం ఓపిక చేసుకుని ఈ యొక్క అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్దాం. చదవండి. స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షరసము త్రాగుటకు రాజులకు తగదు, అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులు. ఇదంతా కూడా ఒక తల్లి తన కుమారుడితో చెప్పుచున్నటువంటి మాట. అంటే ఒక స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన యొక్క కుమారుడితో, రాజైనటువంటి లెమూయేలుతో చెప్పుచున్నటువంటి మాటలు అక్కడ మనం చూస్తున్నాం. నానా వ్యభిచారం చేయకు, నానా మరి మద్యపానం చేయకు అని చెప్పేసి చెప్తూ కొన్ని విషయాలు ముందు చెప్తున్నా. ఒక నిమిషం మీరు లాభప్రాప్తికి వెలితి కలగదు.
ఆమె తాను బ్రతుకు దినములన్నీయు ఆమెకి మేలు చేయును, కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబెచ్చును, విత్తనాలను విప్పును, తన చేతులారా వాటితో పనిచేయదు. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. తన పరిగెత్తలకు బెత్తము ఏర్పరచు. ఆమె పొలమును చూసి దానిని తీసుకొను. ఇవన్నీ కూడా గుణవతి అయినటువంటి భార్య యొక్క లక్షణాలు. ఎంతమందిని మార్నింగ్ లేచుకున్నాము, పిల్లల కోసం వండుతున్నాము, లేదంటే పిల్లలకు సంపూర్ణంగా దేవుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాము, కష్టపడుతున్నాము. అది అందులో చెప్పినటువంటి అన్నీ కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ చేయదగినటువంటి పని. నసిగేటువంటి స్త్రీలు ఉంటారు, అటువంటి స్త్రీల లిస్టులో మనం ఉండకూడదు. నసిగేటువంటి ప్రతి దానికి కూడా నసుకుతూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీలుగా మనం ఉండకూడదు. కానీ ఇక 31వ అధ్యాయాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ చదువుకోండి. అందరూ కూడా స్త్రీలందరూ కూడా అట్టి ప్రకారంగా ఉండాలి. గుణవతి అయినటువంటి భార్య కానివ్వండి, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ కానివ్వండి, సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఉండాలి. ఆమె పెద్దలక్కడనే లేస్తుందంట. ఎంతమంది లేస్తున్నాం? దేవుడు ఆమె లేవాలి, పొద్దున్నే లేచి ప్రార్థన అనేది చేయాలి. అట్లా చేస్తేనే మన పిల్లలు ఏమైనా చేయగలుగుతారు. మంచిది. అయితే ఇంటిలో కుటుంబ వ్యవస్థలో స్త్రీ చాలా కీలకమైనటువంటి పాత్ర. ఇంటికి వెలుగు ఇల్లాలు. ఇంటికి వెలుగు ఎవరు నాన్న? ఇల్లాలు నాన్న. కాబట్టి మీరు స్త్రీలైనటువంటి మీరు ఎప్పుడు కూడా జ్ఞానం కలిగి కుటుంబం గురించి అహర్నిశలు పాటుపడుతూ ఉండాలి, ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు క్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో 5 స్త్రీలను యూజ్ చేస్తున్నాడు. ఎంతమందిని? 5 స్త్రీలను ఉపయోగించుకున్నాడు ఆయన. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరికి తెలుసు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనకు దేవుడు ఉపయోగించుకున్నటువంటి వారిని మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యూదా తామారునందు, తామారు అనేటువంటి స్త్రీ. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనే స్త్రీలకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తామారునందు స్త్రీ పేరు అక్కడ ప్రస్తావించడం జరిగింది. తర్వాత కింది చదువుదాం. 5వ వచనం. 5వ వచనం. యెహోషువను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఎవరినందు? రాహాబునందు. రెండో స్త్రీ. మొదటి స్త్రీ ఎవరు? తామారు. రెండో స్త్రీ ఎవరు? రాహాబు. తర్వాత ఇంకా కింది చదువుదాం. ఎవరి యందు? రూతునందు. మూడో స్త్రీ ఎవరినైనా? రూతునందు. ఇది 3 కనబడుతున్నారు. అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, అంటే స్త్రీలకు ఇచ్చినటువంటి ఆధిక్యత. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనే స్త్రీలకు చోటు దక్కిందంటే ఆయన ఎంత ఆధిక్యత మీకు ఇవ్వకపోతే మీ పేర్లు అందులో రాయబడతాయి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఆయన ఎప్పుడు కూడా విధేయులుగా మనము కొనసాగాల్సినటువంటి వారమై ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇశ్రాయేలు రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు. ఎవరామె? బెత్షెబా. ఎవరి గురించి రాయబడింది అక్కడ? బెత్షెబా గురించి రాయబడింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఎవరి నుండి పుట్టిండో యేసు క్రీస్తు ప్రభువారు. మరి యందు 5 స్త్రీల పేర్లు ఆయన యొక్క వంశావళిలో దేవుడు దక్కించుకున్నాడు అంటే ఎంత ధన్యతనిచ్చాడో స్త్రీలకు ఆయన కదమ్మా. అంతేకాకుండా మనందరికీ తెలుసు యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదట ఆ సందేశాన్ని తీసుకెళ్ళింది ఎవరు? మగ్దలేనే మరియా. పరుగున పోయిందంట. ఎట్లా వెళ్ళింది? పరుగున వెళ్ళిందంట. వెళ్ళి శిష్యులకు అక్కడ లేడు, ఆయన లేచిందని చెప్పేసి చెప్పిందంట. అదిగో దేవుడు అంత ప్రాముఖ్యతను దేవుడు స్త్రీలకు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. గ్రంథంలో కొంతమంది స్త్రీలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో నేను ఏ క్యారెక్టర్ లో ఉన్నానని చెప్పేసి మీరు ప్రశ్నించుకోండి, మీరు తెలుసుకోండి. కొంతమందిని చూడడానికి మాత్రమే. చాలా స్త్రీలు ఉన్నారు, చాలా మంది స్త్రీల గురించి చెప్పబడింది గ్రంథము. అయితే కొంతమంది స్త్రీల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము.
36 నుంచి 38 వచనాలు చదువుకుందాం. అక్కడ ఎవరు కనబడుతున్నారో చూడండి. మరియు అషేరు గోత్రీకులాలకు పెనీయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్త. ఇదిగో ఎవరున్నారు ఇక్కడ? అన్న అని ఒక ఆమె ఉందంట. నాన్న వినండి. అన్న, ఆమె పేరేంటి? అన్న. అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని ఉంది ఆ కాలంలో. ఆమె ఏం చేసిందంటే, ఆమె మ్యారేజ్ అయిన తర్వాత 7 ఇయర్స్కే భర్త చనిపోయాడు. 7 ఇయర్స్కే భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత జనరల్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడున్నటువంటి సొసైటీలో అయితే మనకి ఇంకా వయసు ఉంది కదా, లేదంటే తనకు తను కూడా అనుకుంటుంది, నాకు ఇంకా వయసు ఉంది కదా, 7 సంవత్సరాలే కదా నేను కాపురం చేసింది, ఐ కెన్ గో ఫర్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పేసి అనుకుంటారు. సొసైటీ కూడా అలాగే ప్రలోభ పెడుతూ ఉంటుంది. కానీ ఆమె అలా చేసుకోలేదంట. ఆమె ఏం చేసింది, 84 సంవత్సరములు వచ్చే వరకు కూడా దేవుని యొక్క సన్నిధానంలో విధవరాలిగా ఉంటూ ఆయన యొక్క పరిచర్యలో పాల్పంచుకుందంట. ఉపవాసముల చేత వచ్చేటువంటి పరిశుద్ధులందరికీ ఉపచారం చేసుకుంటూ ఆమె దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య చేసినట్టుగా. ఎన్ని సంవత్సరాలన్నా? 1 కాదు 2 కాదు, 1 కాదు 2 కాదు, 84 సంవత్సరములు ఆమె మందిరంలో పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా? యేసు క్రీస్తుని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనము ఆమె ద్వారా చెప్పబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు స్త్రీలకు ఇస్తున్నటువంటి ఆధిక్యత ఎవరినన్నా? అన్న. దేవుని యొక్క సన్నిధానంలో విధేయత, విశ్వాసం. అయ్యా నువ్వే విధవరాలను చూసుకోమని దేవుడు చెప్పాడు. సంఘంలో విధవరాలను చూసుకోండి అని చెప్పి సంఘానికి బాధ్యతలు ఇచ్చాడు. ఆ విధవరాలకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చిండు దేవుడు. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మీట్ అయ్యాయి. అందుకని ఆమె పోషించబడ్డాడు. కాబట్టి మనం అట్లా ఉన్నామా? 84 సంవత్సరాల ముసలామె ఉపవాసములు చేస్తూ దేవుడి యొక్క పరిచర్య చేసిందంట. అట్లాగే మనలో ఎవరు నీ క్యారెక్టర్ని కలిగి ఉన్నాము? క్వశ్చన్ మార్క్. నాది ఇదేనా క్యారెక్టర్? ముందుకెళ్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 38-39 వచనాలు చూద్దాం. ఆయన సమాజ మందిరంలో ధరించి సీమోను ఇంటిలోకి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరం. ఇదిగో ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడుతుంది. ఎవరినా? నిన్నే పేతురు వాళ్ళ అత్తమ్మ. పేతురు వాళ్ళ అత్తమ్మ. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళంగానే ఆమె ఫీవర్ తగ్గింది. చదువు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండగా కనుక ఆమె విషయమై ఆయన యొద్దకు మనవి చేసుకున్నాడు. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గర్జింపగానే అది ఆమె వచ్చాను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం. ఎప్పుడంట? అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడు? వెంటనే. ఎప్పుడు? వెంటనే నాన్న. అంటే ఏంటి? ఉపచారము. ఆమెకు ఉపచారం చేయాలనేటువంటి ఆసక్తి ఎలా ఉందో చూడండి. అంటే దేవునికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన ఎట్టి విధంగా ఉందో చూడండి. వెంటనే మనకు ఏదైనా చిన్న జ్వరం వస్తే 10 రోజులు పడుకుంటాం. చిన్న తలకాయ నొప్పి వస్తే 5 రోజులు పడుకుంటాం. ఆమె ఏం చేసింది నాన్న? ఒకవేళ తగ్గిన నీరసంగా ఎట్లుందంట? తగ్గిపోయింది జ్వరము, నీరసంగా. ఈమె వెంటనే బాగా ఏం చేసుకోవాలి? అందరూ ఏదైనా మనకు రాక మానదు. శరీరకంగా అందరూ బలహీనమే. రాకుండా మానవు. తలనొప్పో, కాలు నొప్పో, కడుపు నొప్పో, జ్వరమో, ఇంకేదో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే శారీరకంగా అందరూ కూడా రావాల్సిందే ఆ దేవుడు పెట్టింది. కానీ అది తగ్గిన తర్వాత ఆమె ఇంకొన్ని రోజులు అని చెప్పేసి ముసుకేయలేదు. ఆమె వెంటనే లేచి ఉపచారం చేసిందంట. ఉన్నామా నాన్న? స్త్రీలారా ఉన్నామా? అట్లా చూసుకోవాలి. మంచిది. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇందులో ఎవరు కనబడుతున్నారు? సమరయ్య స్త్రీ. ఎవరు కనబడుతున్నారన్న? సమరయ్య స్త్రీ. 25 నుంచి 30 వచనాలు. 25 నుంచి 30 వచనాలు మనం అక్కడ గమనించినట్లయితే సమరయ్య స్త్రీ ఏం చేసిందంట? ఇదిగో నా గురించి మొత్తం చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియాను నేను కలిగి ఉన్నాను అని చెప్పేసి ఊరు మొత్తం వెళ్ళి చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి తోడుకొని వచ్చినట్టే సువార్త ప్రకటన. సమరయ్య స్త్రీ ఏం చేసిందన్న? సువార్తను ప్రకటించింది. ప్రకటిస్తున్నామా నాన్న? ఏ స్త్రీలాగా ఉన్నాం మనము? జస్ట్ చూసుకుంటున్నాం మనం ఎక్కడ ఫిట్ అవుతున్నాము అని చెప్పేసి.
ఉపచారం చేయగలుగుతున్నామా? దేవుడి యొక్క సన్నిధానంలో అహర్నిశలు ఉండగలుగుతున్నామా? లేదంటే ఆయనను ప్రకటిస్తున్నామా? ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఫిట్ అవుతున్నాం? 15 GOCలో చక్కగా మా వదిన ఉంది, సునీత వదిన. ప్రతి ట్రిప్కి వెళ్తుంది సువార్త ప్రకటన. సువార్తను ప్రకటించేటువంటి పాదములంట సుందరములు అని చెప్పేసి రాయబడి ఉంది. కాబట్టి ఈమె ఏం చేసిందంట? ఒక్కరిని పట్టుకరాలే, ఇద్దరిని పట్టుకరాలే. బాబా ఎంతమంది పట్టుకొచ్చింది తెలుసా? ఈమె సన్రైజ్ స్త్రీ ఊరందరినీ పట్టుకొచ్చిందంట దేవుడి దగ్గరికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. కాబట్టి సువార్తను ప్రకటించాల్సినటువంటి వారిని ఉండాల్సినటువంటిగా ఉన్నాం. మరి అదేవిధంగా అపోస్తల కార్యంలోకి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యం 18వ అధ్యాయం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు ఉన్నారు. ప్రిస్కిల్లా ఏం చేసింది? నాన్న అపోల్లోను చేర్చుకొని ఆయనకు ఉపదేశించినట్టుగా మనం చూస్తాం. అంటే బోధించగలిగినటువంటి సామర్థ్యము, ఉపదేశించగలిగినటువంటి సామర్థ్యము. అయితే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి మనందరం కూడా. బోధించేటువంటి సామర్థ్యము, ఉపదేశించేటువంటి సామర్థ్యం అంతా కూడా ఇంటి దగ్గరనే, ఏంటది? సంఘంలో కాదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏం చేసింది తెలుసా? అపోల్లో సమాజ మందిరంలో బోధిస్తా ఉంటే విని ఆయన కొంచెం కొంచెం తడబడతా ఉంటే, ఇంకా కొన్ని విషయాలు ఆయనకు తెలియకుండా ఉంటే ఇంటికి చేర్చుకొని బోధించిందంట. బాగా గుర్తుపెట్టుకోండి. సంఘంలో స్త్రీలకు అటువంటి ఆధిక్యతను దేవుడు ఇవ్వలేదు. మనకేమన్నా తెలిసినా వేరే వాళ్ళు ఏదన్నా కొంచెము సరి చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళని పర్సనల్ గా పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని మనం మాట్లాడుకోవాలి తప్ప సంఘంలో లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉపదేశించగలిగేటువంటి శక్తి. అందుకనే స్త్రీల కూడికను ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు ఏర్పాటు చేసుకుంటాము? ఇదిగో స్త్రీలు కూడా బోధించగలిగినటువంటి వారు ఉంటారు. స్త్రీల కూడికలో స్త్రీలు కూడా ఉపదేశించగలిగినటువంటి తలాంతులు కలిగి ఉంటారు. ఎప్పుడు? స్త్రీల కూడికలో అది మీరు చక్కగా జరిగించుకోవచ్చు. అన్నలాగా విశ్వాసం కలిగి దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య చేయగలుగుదామా? లేదంటే పేతురు యొక్క అత్తలాగా మనకున్నటువంటి బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టి వెంటనే ఉపచారం చేసేటువంటి స్థితిలో ఉంటున్నామా? అంతేకాకుండా సమరయ స్త్రీ ఎటు విధంగా అయితే పరుగున వెళ్ళి ఊరందరినీ తీసుకొని వచ్చిందో, ప్రకటించిందో ఆయనను, అటు విధంగా మనం ప్రకటిస్తున్నామా? అంతేకాకుండా ఉపదేశించేటువంటి తలాంతు ఉంచుకొని కూడా దాన్ని తొక్కి పెడుతున్నామా? జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారిని ఉంటూ ఉన్నాం. ఇంకా లూకాసు వార్త 21వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. అదిగో ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఆమె ఏం చేసిందంట? 2 కాస్త విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనకు తాను అప్పగించుకున్నది. విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఏదో కావాలని ఆశించగా తానే జీవితాన్ని త్యాగమిచ్చగా. కదమ్మా, ఆమె దగ్గర 2 ఉన్నాయంట. 2 కాసు ఇచ్చేటువంటి స్త్రీగా నువ్వు ఉన్నావా? నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా రోజుకేమో ఇనిషియేటివ్ తీసుకొని చక్కని, అంటే అంతకు ముందు వారం మాట్లాడుకున్నాం మేము సెలబ్రేషన్స్ చేద్దాం నాన్న అనింది. చక్కని గ్రూప్లో నాన్న ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్దాం అని చెప్పేసి చెప్పడం ద్వారా మరి తను ఇనిషియేటివ్ తీసుకోవడము, మేము సైతం అని చెప్పేసి మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. మరి ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఇచ్చేటువంటి స్థితిగా ఉన్నామా అనేటువంటి, అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి దాన్ని ప్రశ్నించుకోవాలండి స్త్రీలందరం కూడా. ఆ తర్వాత పురుషులందరం ఏంటి? స్త్రీలను మేము గౌరవిస్తున్నామా, వారికి మేము ప్రయారిటీ ఇస్తున్నామా అనేటువంటి దాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మంచిది. ఇంకా చివరిగా సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. ఇక్కడ మనకి ఒక వండర్ఫుల్ స్త్రీ కనబడుతుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి స్త్రీ ఇది.
మొదటి సమయంలో 25వ అధ్యాయము దీంట్లో అబీగయేలు కనబడుతుంది. ఎవరు కనబడుతున్నారన్న ఆ చాప్టర్లో? అబీగయేలు కనబడుతుంది. వాళ్ళ భర్త పేరు నాబాలు. వాళ్ళ భర్త పేరు ఏంటి? నాబాలు. నాబాలు అంటే దాని అర్థమే మొరటోడు అని అర్థం. ఏంటది? మొరటోడు. మొరటోడు అంటే వివేచన జ్ఞానం అనేది ఏమి ఉండదు ఆయనకి. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనేటువంటి వాడు మూర్ఖుడు అన్నమాట, సింపుల్ గా చెప్పాలి అంటే నాబాలు అంటే. అటువంటి భర్తకి భార్య ఎవరు? అబీగయేలు. ఒకసారి దావీదు తినడానికి తిండి లేకపోతే వాళ్ళ సైనికులందరినీ ఈ నాబాలు దగ్గరికి పోయి రొట్టెలు తీసుకురండి, లేదంటే ఫుడ్ తీసుకురండి మనకు అని చెప్పేసి చెప్తాడు. అయితే ఈ సైనికులు నాబాలు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నాబాలు, దావీదు మమ్మల్ని పంపించిండు, మా అందరికి ఫుడ్ పెట్టు అని చెప్పేసి అడుగుతాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదు ఎవడు? ఏమన్నాడు? దావీదు ఎవడు అని చెప్పేసి అన్నాడు. అక్కడ లేఖనం మనం చదువుకుంటే. కాబట్టి ఆయనకి ఎట్లుంటే దావీదుకి ఇప్పుడు నన్నే ఎవడు అంటావా నువ్వు అని చెప్పేసి దావీదు కోపం వచ్చి ఆయన సైన్యంతో అటాక్ చేయబడి నాబాలు పైన. అది విన్నటువంటి అబీగయేలు, అది తెలుసుకున్నటువంటి అబీగయేలు పరుగున నాన్న మామూలుగా కాదు, ఆమె చాలా సిద్ధపరిచింది. వాళ్ళ దాసులను పిలిచేసి వంట మొత్తం సిద్ధపరిచింది, ఎన్నో రొట్టెలు చేసింది, ఎంతో మాంసం చేసింది. చేసి రుక్కుంటూ వెళ్ళి దావీదు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా భర్తను మన్నించు, ఇదిగో నీ గురించి ఇవన్నీ సిద్ధపరచుకొని తీసుకుని వచ్చాను, ప్లీజ్ ఆయనకేం తెలియదు, ఆయన మన్నించి అని చెప్పేసి బతిలాడి దావీదు యొక్క హృదయాన్ని కరిగించింది అబీగయేలు. అదిగో మన భర్తలు ఇంకా దేవుళ్ళలోకి రాలేదేమో, ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి వారు గాడ్ లో స్ట్రాంగ్ గా లేరేమో, ఎక్కడో స్ట్రక్ అవుతున్నారేమో. ఏం చేసింది అబీగయేలు? పరుగున దాని దగ్గరికి వెళ్ళింది, అంత సిద్ధపరిచి ఆమె హృదయాన్ని కుమ్మరించింది. ఈరోజు మనం ఏం చేయాలి? మన ఇంట్లో పురుషులు కానీ స్త్రీలు కానీ ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే వారి గురించి మనం ఏం చేయాలన్నా మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అప్పుడు రావాల్సినటువంటి శిక్షను తప్పించినటువంటి వారము అవుతాం. కాబట్టి ఆ విధంగా మనం కూడా చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. చివరిది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. ఇది కూడా అబ్సల్యూట్ క్యారెక్టర్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? ఘనురాలైనటువంటి స్త్రీ కనబడుతుంది. ఎవరు? ఘనురాలైనటువంటి స్త్రీ. ఆమె ఏం చేసిందంట? సేవకు వస్తున్నారు, ప్రవక్త వస్తా ఉన్నాడు, ఆ ఊరికి వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడ ఉండాలి? మా దగ్గరే ఉండాలా, మా దగ్గరే ఉండాలి. వాళ్ళ భర్తను ఒప్పించిందంట, వాళ్ళ భర్తను ఒప్పించింది. ఏమని ఒప్పించింది? అయ్యా ఆయన వస్తున్నాడు, ఆయన ప్రవక్త అని నేను కనుగొన్నాను. అంటే ఎటువంటి విజిలెన్స్ ఉందో చూడండి ఆమె దగ్గర. ఆయన ఎటువంటి వాడు, ఆయన మాటను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి అసెస్ చేసేసింది. అయ్యా ఆయన నేను ప్రవక్తని గ్రహించుతున్నాను అని చెప్పి మన ఇంట్లో ఉంచుతాం. జనరల్ గా ఎవరైనా స్త్రీ లేదంటే నా భార్య వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి ఇదిగా ఆయన ఒక ఆయన వస్తాడు, మన ఇంట్లో షెల్టర్ ఇద్దామని చెప్పింది అనుకో, నేను ఒప్పుకుంటాను. పరాయి మగవాడు మా ఇంట్లో ఉంటాడు అని చెప్పేసి నా భార్య నా దగ్గరికి వచ్చి చెప్పింది అనుకోండి, నేను ఒప్పుకుంటాను. సరే ఒక రోజు అంటే ఒక పూట అంటే ఫుడ్ పెడదామంటే ఒప్పుకుంటాను. లేదు ఆయనకు ఒక రూమ్ పెడదాము, ఆయనకు అందులో ఒక పరుపు వేద్దాము, ఆయనకు ఫీడింగ్ టేబుల్ వేద్దాము, ఆయనకు కావాల్సిన సమకూర్దాము అని చెప్పేసి అన్నది అనుకో, నా మనసులో ఏముంటది? ఎక్కడో చివుకుమంటదా అంట. కానీ ఆ అరుదైనటువంటి స్త్రీ విషయంలో వాళ్ళ భర్తను ఒప్పించగలిగింది ఆమె. అంటే ఎంత ప్యూర్ క్యారెక్టర్ అయిందో చూడండి. వాళ్ళ భర్తకు ఆమె మీద ఒకంత కూడా నెగిటివ్ థాట్ రాలేదు. అంటే ఆమె ఎంత పవిత్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఎంత విజిలెంట్ గా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో. ఆమె మాటను భర్త తీయట్లేడు అని చెప్పేసి అంటే ఆమె తనను తాను ఎంత విధేయతగా తన యొక్క భర్త దగ్గర ఉందో మనం గమనించాల్సినట్టుగా. అట్లా ఆ దైవ సేవకుడికి అన్ని సమకూర్చినట్టుగా ఆతిథ్యం చేసేటువంటి స్త్రీగా ఆమె కనపడతా ఉంది. కాబట్టి ఏ స్త్రీ
విమెన్స్ డేలో నేను ఏ స్త్రీగా ఉంటాను. ఇప్పుడు ఇన్ని చూసుకున్నాం. మరి ఆ మాట సంగతి మనందరికీ తెలుసు. సపర్యలు చేసేటువంటిది మార్త. దేవుని యొక్క పాదాల చింత కూర్చొని నేర్చుకున్నది మరి ఏ స్త్రీ. సపర్యలు చేసినా మంచిదే, ఇది వినడం కూడా చాలా శ్రేష్టమైనదే. కాబట్టి ఏ స్త్రీగా మనం ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. నిజంగా దేవుడు స్త్రీలకు ఇవ్వనటువంటి ఆధిక్యత అంటూ ఏమీ లేదు. ఆయన ఇద్దరిని సమానంగా చూస్తూ, అయితే కొన్ని విషయాలలో సంఘ పరిచర్యలో స్త్రీ యొక్క పాత్రలో ఇది బాగా కుటుంబ పరిపాలనలో స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం లేదు, లోకంలో స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు. కానీ సంఘ పరిపాలనలోకి వచ్చేసరికి సంఘ పరిపాలన బాగా పెట్టుకోవాలి. ఎందుకు క్రీస్తు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి? ఒక రెండు రిఫరెన్సెస్ చూసుకొని ముగించేది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34 నుంచి 35 వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. స్త్రీలందరూ కూడా ఎప్పుడు కూడా మనము వాక్యాన్ని తప్పకూడదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి. ఇది స్త్రీలు చెప్పేటువంటి మాటలు కాదు, కానీ దైవ గ్రంథం చెప్తున్నటువంటి మాటలు, అంటే దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవీయను. ఇలాగు ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకున్న కోరిన ఎడల అది ఇంట్లో నేర్చుకోవాలి. ఏమన్నా నేర్చుకోవాలని ఏం చేయాలన్నా, ఎక్కడ సంఘంలో స్త్రీ ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? మౌనంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు. అదే విధంగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికకి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయదు. అయిపోయిందా? కాబట్టి నాన్న, సంఘంలో స్త్రీ ఎలా ఉండాలన్నా, ఇది దేవుడు నియమించినటువంటి పద్ధతి. పురుషాధిక్యతము అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే స్త్రీ బలహీన ఘట్టమని దేవుడు ముందే చెప్పాడు. మొదట మోసపరచబడింది ఎవరినన్నా? స్త్రీ మోసపరచబడింది. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఒక క్రమాన్ని పెట్టాడు. అందులో స్త్రీలను నాన్న మీరు మౌనంగా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుడి యొక్క మాటకి విధేయత ఇవ్వాలి, కానీ నేను సైతం అని చెప్పేసి లేవడం అనేది వాక్యానికి విరుద్ధం. నీకు గొప్ప రావచ్చు, నీకు చాలా క్లాప్స్ రావచ్చు, నీకు ఇంకేమైనా రావచ్చు, కానీ దేవుడి నియమానికి అది సరిపోదు. స్త్రీ మౌనంగా ఉండాలి అన్నాడు. మౌనంగా ఉంటేనే మంచిది ఆయన చెప్పినటువంటి. అలాగే దేవుడు స్త్రీలకి వస్త్రధారణ ఎలా ఉండాలో కూడా చెప్పాడు. అది కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి అందరం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. మరియు స్త్రీలను అనకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేత జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల విలువగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించి అట్లా అని చెప్పేసి దేవుడు ఇవన్నీ పెట్టుకోవద్దు అని చెప్పట్లేదు నాన్న. కానీ అన్నిటికన్నా టాప్ మోస్ట్ లో ఏముండాలి? రెస్పెక్ట్ఫుల్నెస్ కనబడాలి. కొంతమందిని చూడంగానే ఎబ్బెట్టుగా కనబడతారు, అంటే కొంచెం చులకన భావంతో మాట్లాడేటువంటి పరిస్థితిలో వాళ్ళ యొక్క అలంకారం ఉంటుంది. అట్లా ఉండకూడదు. స్వస్థ బుద్ధి గలవారై, అంటే మిమ్మల్ని చూడగానే ఏం పెరగాలి? మాకు రెస్పెక్ట్ పెరగాలి, గాడ్లీనెస్ కనబడాలి. మీ యొక్క వస్త్రధారణలో కానీ మీ యొక్క మాటల్లో కానీ ఏం కనబడాలి? దేవత్వము కనబడాలి, స్వస్థ బుద్ధి కనబడాలి అనేటువంటి దాన్ని దేవుడు చెప్పి ఇవన్నీ పెట్టుకోవద్దు అని దేవుడు చెప్పట్లా.
ఇవన్నిటికి మించి మీ అంతరంగ స్వభావము దేవుడిదై ఉండాలి, దాన్ని కనపరచాలి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అదే విషయాన్ని చదువుదాం. ఇంకా చెప్పేది ఉంటుంది. స్త్రీలు మౌనంగా ఉండుడి, సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. మళ్ళీ స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం పురుషుని మీద అధికారం చేయటకైనను చేయటకైనను సెలవీయను. మళ్ళీ చెప్తున్నాడు, ఉపదేశించేటువంటి సెలవు స్త్రీలకు లేదు. వాళ్ళు ఎక్కడ చేసుకోవాలంట? పురుషులు లేనప్పుడు. బాగా గుర్తుపెట్టుకున్నాను, స్త్రీల కూడికలు ఏర్పాటు చేసుకునేదే అందుకు. స్త్రీలు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మీరు ధారాళంగా మాట్లాడొచ్చు. రమేష్ బ్రదర్ కన్నా ఎక్కువగా మాట్లాడొచ్చు, సురేష్ బ్రదర్ కన్నా ఎక్కువగా మాట్లాడొచ్చు, రాజా బ్రదర్ కన్నా ఎక్కువగా మాట్లాడొచ్చు. ఎప్పుడు? మీరు ఉన్నప్పుడే. స్త్రీల కూడికలు మాట్లాడుకునేటప్పుడు మాత్రమే అవి జరగాల్సినటువంటి. అయితే ఇక్కడ నేను చాలా మందిని చూస్తున్నాను, అందరూ ముసుగేసుకునే ఉన్నారు. చాలా మంచిది. దేవుడు ముసుగు వేసుకోమన్నాడు స్త్రీలను. ఒకసారి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 4 నుంచి చదువుకున్నాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని పురుషుల గురించి చెప్తున్నాడు చిట్టిబాబు సార్. ఏ పురుషుడు కూడా తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అంటే మనం వేసుకోవద్దంట నాన్న. జెంట్స్ మనం కూడా వేసుకున్నాం ఏమన్నా తల మీద వేసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు స్త్రీల గురించి చెప్తాడు. కింది చదువుతాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఆ స్త్రీ తన తలను, తల అంటే ఎవరినైనా భర్త. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడు అవమానపరిచిన వాళ్ళం అవుతాం. ఆ పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభువారు. అంటే క్రీస్తు ప్రభువారిని అవమానపరిచినటువంటి వారం అవుతాం. క్రీస్తుని శిరస్సు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనను అవమానపరిచిన వాళ్ళం అవుతాం. అది ఎంత లింక్ ఉందో చూడండి. మీరు ముసుగు వేసుకోకపోతే దేవునికి అవమానకరము. చాలా జాగ్రత్త. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే, కాన్షియస్ లేకుండా జారిపోతూ ఉంటుంది నన్ను. బట్ స్టిల్ మనం మెలుకోగలిగి ఉండాలి ఆ విషయం. లేదంటే దేవునికి అవమానం అని చెప్పేసి చెప్తున్నా. ఇది చదువుతున్నాను. ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. ఆ స్త్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఒకవేళ నేను వేసుకోను అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలంటే గుండు కొట్టించుకోవాలంటున్నాడు దేవుడు. ఏం చేయాలంట? ముసుగు వేసుకోకపోతే ఏం చేయించుకోవాలంట? గుండు చేయించుకోవాలా అంటే ఎంటికలు లేకుండా ఉండాలా అంటున్నాడు దేవుడు. కాబట్టి నాన్న, ఇప్పుడు మనమందరం స్త్రీలు, మన పిల్లలు ఉన్నారు, పిల్లలకు నేర్పించాలి. అమ్మా వేసుకోండి. ఇప్పటి నుంచి మనకు బాగా తెలుసు. ముస్లిం పిల్లల్ని చూస్తూ ఉంటామా? ముస్లిం పిల్లల్ని చూస్తూ ఉంటామా? చిన్న పిల్లలే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా కంప్లీట్గా బురికేసుకుంటా ఉంటారు. ఎందుకు? వాళ్ళ వాళ్ళు అటు విధంగా ఫాలో అవుతూ ఉంటారు. మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మనం కూడా మన పిల్లలకి అది నేర్పించాల్సిందే. ఆ క్రమం దేవుడే ఇచ్చాడు. మనుషులు కల్పించింది కాదు, క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ క్రమాన్ని మనందరూ కూడా పాటించవలమై ఉంటూ ఉన్నాం. నెంబర్ 1, లోకంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను పోరాడి తెచ్చుకున్నటువంటి డే ఈ డే. ఏంటది? మహిళా దినోత్సవం. పురుషులమైనటువంటి మనము ఎప్పుడు కూడా వారి పట్ల అభిమానము, ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి. వారు ఎప్పుడు కూడా కుటుంబం పట్ల, సంఘం పట్ల ప్రేమ, అభిమానము కలిగి ఉండాలి. వాళ్ళు జీవించి పర్యంతము సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన విధానంగా వారి యొక్క జీవితాలను మర్చుకొనచ్చు. ఇప్పుడు చెప్పబడినటువంటి స్త్రీలందరి గుణగణాలు ఉన్నాయి కదా, అదిగో అవన్నీ కూడా అలవర్చుకుంటే అది నిజమైనటువంటి మహిళా దినోత్సవం. మరి ఒకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ